సో హాయ్ ఫ్రెండ్స్, ఉన్నారు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి బేకరీ గురించి ఒక చిన్న బ్యానర్ చేశాను. సో అందరూ అవుతున్నారు మనకి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, కొంచెం పెళ్ళిళ్ళ గురించి కొన్ని బ్యానర్లు చేయమని. సో చేద్దాము. సేవ్ ద డేట్ గురించి, ఫ్లెక్సీ బ్యానర్ గురించి, వెడ్డింగ్ కార్డుల గురించి, లేదంటే ఇన్విటేషన్ గురించి, ఫ్లెక్సీ గురించి, ఇలా మనం పోస్టర్ల గురించి చేద్దాము. మనం ఇంకా టైం ఉంది కదా, చేసుకుంటూ వద్దాము, 1 by 1 చేసుకుంటూ వద్దాము. సో ఇదైతే ఇది. సో నెక్స్ట్ ఇంకా ఏం చేద్దామో మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే వెడ్డింగ్ కానీ లేదంటే ఏదైనా షాప్ బ్యానర్ కానీ చేద్దామని అనుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ న్యూస్ డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకుంటే మనకి ఇక్కడ కింద లేయర్స్ ఏం పడుతుంది. దాంట్లో ఏం చేశానంటే ఇక్కడ మనకి 12 by 12 ఉంటుంది. విడ్త్ అనేది మనకి ఏం చేశానంటే 12 కాడ. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ 12 కాడ ఏం చేస్తానంటే 1980 పెట్టుకోండి. సో హైట్ అనేది అట్లాగే ఉంచుకోండి, విడ్త్ అనేది కొంచెం పెంచుకోండి. సో మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మీకైతే కింద బ్యాక్గ్రౌండ్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో. సో ఆ డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్స్ అనేది తీసుకోండి. సో నేనైతే దాన్ని ఏం చేశానంటే మనకాడ ఉన్న బ్యాక్గ్రౌండ్తో మనమైతే మ్యాచింగ్ మొత్తం ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేద్దాము. సో దీంట్లో ఎక్కడ ఉండాలి ఇదే అనుకుంటా, ఇదే. సో దీన్ని ఏం చేస్తానంటే మనం ఏంది ఎక్స్పాండ్ చేసుకోండి, ఎందుకంటే ఆ సైజు కంటే ఈ సైజు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఈ బొబ్బుల్ని మనకి ఫిట్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. అప్పుడే మనకి ఏంటంటే మనకి ఫిట్ అయిపోద్ది అన్నట్టు. ఫిట్ అయిపోయిన తర్వాత దీనికైతే లాక్ చేసుకుంటే మనకి హీట్ అయిపోయినట్టు. తర్వాత మనం ఏం చేస్తానంటే దీంట్లో టెక్స్ట్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తారంటే బేకరీ అని తీసుకున్నాను. చూడండి మనకు వచ్చిన దాంట్లో చూద్దాం. చూడండి వచ్చింది. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకుంటే మనకి హీట్ అప్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెద్ద చేసుకోండి, మనకి నచ్చినట్టుగా పెద్ద చేసుకుంటే మనకి హీట్ అప్ వస్తుంది. దీనికి ఏం చేస్తారంటే లెఫ్ట్ క్లిక్ చేసుకొని స్పేస్ డిలీట్ చేసుకున్నాను. దీన్ని మిడిల్లో పెట్టుకుంటే మనకి హీట్ అప్ వస్తుంది. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే మనకి దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మీ కాడ ఉండేది అయ్యే కదా. సో అందరికాడ ఉండే ఫాంట్స్ అయితే దుర్జట్టి ఫాంటే కదా. తర్వాత దీంట్లో ఇన్నర్ షాడో ఉంటుంది. ఇన్నర్ షాడోలోకి వచ్చేసరికి దీన్ని ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ అని ఉంటుంది. ఆ బ్లాక్లోకి ఏం చేస్తానంటే ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మీకు నచ్చినగా పెట్టుకొని, సో అయితే ఇలా చూడండి మనకి ఇక్కడ పెట్టుకున్న బొబ్బులు అనేది మనకి ఇక్కడ షేడింగ్ అనేది లైట్ బ్లాక్ వస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే బ్లర్ అనేది జీరో చేసుకున్నాను, అంటే జీరో పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఎక్స్ ఆబ్జెక్ట్ వై అని ఉంది కదా. దీని ఏం చేస్తానంటే దీన్ని మీకు నచ్చినగా పెట్టుకొని అయితే ఒక 5 పెట్టుకున్నాను. అప్పుడు ఏదైతే మనకి కొంచెం సిల్వర్ ఎఫెక్ట్లో కనిపిస్తుంది అనమాట. సో చూసుకోండి మీకు ఎంత కావాలనుకుంటున్నారు. సో మళ్ళీ నేను కొంచెం లైట్గా కావాలనుకుంటున్నాను అంతే. అంటే మనకి ఏంటంటే ఒక సిల్వర్ ఎఫెక్ట్లో కావాలనుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం ఏదన్నా షాడో లాంటి అప్లై చేసుకోండి, మనకి ఈ టైప్ వస్తుంది. అంటే దానికి డివైడ్ అయిపోద్ది అనమాట. దానికి డివైడ్ అయిపోవాలి, మనకి కనపడకూడదు. అంటే దానికి సపరేట్గా ఉండాలి. మనకి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని పెద్ద చేసుకున్న తర్వాత మనకి ఇలాగ వచ్చిన తర్వాత దీనిలో అయితే లాక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కేకు, ఇక్కడ మన పేరు, ఇక్కడ అట్లా ఫుడ్, ఇక్కడ ఏం రాయాలి, ఏం లైఫ్ వస్తాయో అది రాయాలి. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత షేప్స్ అనేది, సో మనకి ఏంటంటే ఫ్లెక్సీ మనకి షాప్ బ్యానర్ లేదంటే ఆల్మోస్ట్ అనేది మనకి ఇదే ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఎక్కువ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. మ్యాటర్ని మనం ఎక్కువ దీన్ని ఏం చేయాలంటే చూపించాలన్నమాట. ఎక్కువ మనం చూపిస్తేనే మంచిగా అనిపిస్తుంది. చూసే కదా నేను ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత దీంట్లో క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో మనం ఏంటంటే లాంగ్ ప్రెస్ చేసి నేనైతే పేస్ట్ చేసుకున్నాను. సో మీకు ఈ మ్యాటర్ కూడా కింద ఇస్తాను చూడండి. ఒకరికి తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత అందరూ అడుగుతున్నారు, సో బ్రో మీరు పెట్టిన ఫాంట్ మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో నేను ఆల్రెడీ చేశాను, చూడకపోతే చూడండి. సో మన ఛానల్లో వెళ్ళిన తర్వాత పైన వీడియోస్ పాపులర్ ఓల్డేస్ అని ఉంటుంది. మిడిల్లో క్లిక్ చేసుకుంటే పాపులర్ ఉంటుంది కదా. పాపులర్ క్లిక్ చేసుకుంటే మనకి ఫస్ట్ వీడియో వస్తుంది గ్రీన్ కలర్లో, అను ఫాంట్ మొబైల్ అని. దాన్ని క్లిక్ చేసుకుంటూ చూడండి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. సో నేను దానికి ఇస్తాను, కానీ మీకు అర్థం చేసుకోవాలి. తర్వాత నేనైతే దీంట్లో శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ యాడ్ చేసుకుని చెప్పాను కదా, దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత
మీకు ఆ నచ్చిన కాడ పెట్టుకోండి. సో నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని మిడిల్లో క్లిక్ చేసుకున్నాను. సో మిడిల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. కొంచెం పైకి అనుకుంటే ఇలా పైకి అనుకుంటే దీనికి ఏం చేస్తుంటే రెడ్ మన ఎల్లో కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం లైట్ ఎల్లో కానీ అలా యాడ్ చేసుకున్నాను చూస్తున్నాను. సో ఏది నాకు నచ్చింది అనిపించింది. సో దీని పైకి అనుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఫుడ్ సంబంధించింది, ఇక్కడేమో బేకరీ సంబంధించింది వాళ్ళ పేరు. సో నేనైతే పేరు తీసుకుంటాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకేసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం చేస్తారంటే రాజు బేకరీ తీసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని పెద్ద చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫాంట్ తయారు చేసుకోండి. సో మనకి లాస్ట్లో మనకి తమిళ్ ఫాంట్స్ ఉంటాయి. తమిళ్ ఫాంట్స్లో మంచిగా అనిపిస్తాయి చూడండి. సో మీరు తమిళ్ ఫాంట్లో మీరు నచ్చిన ఫాంట్ చేసుకోండి. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. దీని అయితే మిడిల్ క్లిక్ చేసుకున్నాను. మిడిల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి అయితే ఒక ఎల్లో కలర్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది యాడ్ చేసుకోవాలనుకున్నాను. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే స్ట్రోక్ అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో అయిపోయింది. ఇక్కడికైతే మనకైతే ఎడిటింగ్ అంతా అయిపోయింది. ఇమేజెస్ యాడ్ చేసుకోవటమే. ఇమేజెస్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాం చూడండి. సో తర్వాత మనకాడ ఉన్న ఇమేజెస్ అనేది 1 by 1 పెట్టుకుంటే మనకి ఎడిటింగ్ అనేది ఈజీగా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు చూడండి, నేను ఈ కేక్ తీసుకున్నాను. ఈ కేక్ అనేది కేక్ షాప్ కదా, ఆల్రెడీ అది ఆ కేక్ షాప్ కాబట్టి ఈ కేక్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. చూసారు కదా. సో ఇక్కడ మనం అయితే ఇక్కడ పెట్టుకున్నాను. మీరు అనవచ్చు, అరే బాబు అక్కడ మనకి PNG3 అనేది లోగో కనిపిస్తుంది కదా అని. కనిపిస్తాయి. మీకు కావాలనుకుంటే మీరు కొనుక్కోండి. సో నేనైతే నీ వీడియో కోసం కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత మీ ఇష్టం అన్నమాట, మీరు ఏదైనా పెట్టుకోండి. సో నేనైతే నేనేం చెప్పలేను ఇంకా. తర్వాత ఇది తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. దీన్ని కొంచెం చిన్నగా చేసుకున్నాను, ఎందుకంటే దానిలాగే ఉండాలి, దాని సైజే ఉండాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన కొన్ని PNGలు అయితే యాడ్ చేసుకోండి. సో ఇది కాదు. సో అంటే మనకి PNGలు మీకు ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదనమాట. మనకి ఏంటంటే మన కాడ ఏముంటాయి ఏందనేది మనకి డైరెక్ట్గా కనిపించాలి. మనకి ఆంధ్ర స్టైల్లో ఉండాలి, పక్కా ఊర మాస్ లుక్లో ఉండాలి. తర్వాత ఇది తీసుకున్నాం కదా, ఇంకోటి తీసుకుందాం. ఇదేంటంటే ఇదేం తీసుకుందామంటే ఐస్ క్రీమ్ తీసుకుందాము. ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. నేను పెట్టినట్టే కాకుండా మీకు నచ్చినట్టు పెట్టుకోండి. అంటే నేను పెట్టింది ఏంటంటే ఇక్కడ బోర్డర్లో పెట్టాను, మీకు నచ్చిన కాడ పెట్టుకోండి. అంటే మీ ఎడిటింగ్ కన్వీనియంట్ ప్రకారం పెట్టుకోండి. ఎవరు చేసినట్టు చేయకుండా, ఎవరు పెట్టిన బ్యాక్గ్రౌండ్ కాకుండా మీకు నచ్చినట్టు పెట్టుకుంటేనే మీకు ఎడిటింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. తర్వాత నేనైతే ఇంకోటి తీసుకున్నాను. సో తర్వాత ఇంకోటి ఏంటంటే బిస్కెట్లు అనమాట. ఈ బిస్కెట్లు కూడా తీసుకోండి. బిస్కెట్లో మీకు కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను. సో ఒక్కొక్కటి పెట్టుకున్న తర్వాత మనకి కటింగ్ ఈ విధంగా వస్తుంది. తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మనకి నేనైతే ఎఫెక్ట్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఒకసారి దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉందో లేదు చూసుకొని దీని మధ్యలో పెట్టుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత నేను కాఫీ కప్ అయితే ఇద్దాం అనుకున్నాను, కాఫీ కప్పు. సో ఇది అయితే మన ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకుని కాబట్టి దీన్ని రిమూవ్ చేసి క్రాప్ చేసుకొని ఇక్కడ ఒకటి పెట్టుకుందాం అనుకున్నాను. మనకేంటంటే జస్ట్ ఒక ఎఫెక్ట్ లాగా అనమాట. ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తాం అనమాట. క్రాప్లోకి వెళ్ళి ఫ్లిప్ చేస్తే మనకి ఈ టైప్ వస్తుంది. సో ఈ టైప్ హ్యాండ్లు అటు హ్యాండ్లు ఇటు హ్యాండ్ ఉన్నట్టు పెట్టుకున్న తర్వాత దీని అయితే లాక్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ మీ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు, మీ పేరు కానీ నెంబర్ కానీ. ఇక్కడ మీ ఇంకా దీన్ని చిన్న చేసుకుంటే ఇంకా ఎక్కువ పడతాయి. సో నేనైతే ఎక్కువ పెట్టలేదు కాబట్టి నీట్గా ఉన్నా కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. తర్వాత మీకు నచ్చిన కాడ ఇంకా కలరింగ్ అన్నీ యాడ్ చేసుకుని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.